అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే తన లక్ష్యమని శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పెద్దపల్లిలో నిర్మించిన వాటర్ ట్యాంకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో జరిగిన మరో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 4,16,00,000 సింగరేణి నిధులతో నిర్మించిన కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని, పన్నూరు గ్రామంలో 3,50,00,000 వ్యయంతో నిర్మించిన కస్తూర్బా పాఠశాలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. సంక్షేమానికి నిదర్శనంగా ఉంటాం అని చెప్పినాం. అదే పదంలో నడుస్తాం. ఎవరెన్ని పిచ్చి కూతలు కూసినా, పనికిరాని మాటలు మాట్లాడినా, అడ్డగోలుగా ఇష్టరాజ్యంగా మాట్లాడినా, మాదంతా లక్ష్యం అభివృద్ధి సంక్షేమం. బడుగు వర్గాలకు బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమమే నా లక్ష్యం. ఈరోజు ఇక్కడ మనం వాటర్ ట్యాంక్ కడతా ఉన్నామంటే ప్రధానంగా ఈ పట్టణానికి సంబంధించిన బలహీన వర్గాలు బడుగు వర్గాలకు సంబంధించిన ఒక వసతిని ఇంకా మెరుగైన రీతిలో సదుపాయం కలిగియాలనే ఉద్దేశం. ఆ ఉద్దేశ లక్ష్యంతోనే రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు